ఈ మధ్య ఒక పెద్ద ఆర్థిక అండ్ లీగల్ వివాదం బాగా చర్చనీయాంశమవుతుంది. మాజీ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ 8,100 కోట్ల రూపాయల రుణం తీసుకుని చెల్లించలేకపోయింది. బ్యాంకులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. అయితే కంపెనీని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో చివరికి సుబ్బిరామిరెడ్డి కుటుంబమే 2,400 కోట్ల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లిస్తామంటూ ప్రపోజల్ పెట్టింది. దీనిని NCLT ఆమోదించింది. దీంతో పెద్ద రుణం తీసుకున్న కంపెనీ చివరికి కేవలం 30% మాత్రమే చెల్లించి మిగతా రుణాల నుండి విముక్తి పొందుతోంది. ఇది చట్టపరంగా ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి కేసుల్లో సాధారణ రుణ గ్రాహకుడికి ఇలాంటి అవకాశం కూడా ఉంటుందా, లేదా బ్యాంకులు, రుణదాతలు, పబ్లిక్ మనీపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సో విషయాలన్నిటి గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు జూమ్ కాల్లో రెడీగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. ఆయనతో మాట్లాడి వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే కృష్ణకాంత్ గారు. ఎస్, ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ కేసు గురించి లీగల్ కోణంలో కొంచెం మాకు వివరిస్తారా? అసలు ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ నేపథ్యం ఏంటి, ప్రస్తుతానికి ఉన్న లీగాలిటీస్ ఏంటి? కౌశల్య గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో ఇది సుబ్బిరామిరెడ్డి గారి నిర్వహణలో వాళ్ళ ఫ్యామిలీ ఓన్ కంపెనీ. ఇది ఇట్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో వాళ్ళకి ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వాళ్ళు ఉన్నారు. సుబ్బిరామిరెడ్డి గారి ఫ్యామిలీ కానీ, ఆయన తండ్రి గారు కానీ, వాట్ ఎవర్. సో ఎంతో ఒక లిగసీ ఉంది వాళ్ళకి. సో అలాంటిది వాళ్ళ రోజు ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ అనేది ఇట్లా ఐపీ పెట్టడం, అంటే ఇన్సాల్వెన్సీ పెటిషన్ వేసి ఒక విధంగా వాళ్ళు లాసుల్లోకి వెళ్ళిపోయి, ఇది ఇవాళ రోజు అది ఏమైందంటే మొత్తం అక్కడ ఆ కంపెనీ యొక్క ఉనికికే ప్రమాదం వచ్చింది. అండ్ ఇక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ కానీ, అందులో స్టేక్ హోల్డర్స్, ముఖ్యంగా ఈ బ్యాంక్స్ ఏవైతే వాళ్ళకి రుణాలు ఇచ్చున్నారో, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, IDBI బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, కర్ణాటక బ్యాంక్ కానీ, ఇలా చాలా బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళకి రుణాలు ఇచ్చున్నారు. సో వాళ్ళందరికీ క్రెడిటర్స్ కి డబ్బులు ఏదైతే 6,000 కోట్లు మనం ఇప్పుడు అనుకుంటున్నామో అది ఇచ్చిన కెనరా బ్యాంక్ ఒకటి, ఇవన్నీ చాలా ఇచ్చాయి అనమాట. సో అవన్నీ ఇవాళ రోజు ఆ డబ్బులు వెనక్కి రాలేని పరిస్థితి, ఎందుకంటే కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. సో దానికే ఇవాళ రోజు సుబ్బిరామిరెడ్డి గారు అండ్ ఫ్యామిలీ ఒక 2,000 కోట్ల వరకు మేము వన్ టైం సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెడతాం జరిగింది. అండ్ ఇదంతా ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ తీసుకెళ్లారు ఈ బ్యాంక్స్ వాళ్ళు, ఈ పలానా బ్యాంక్ వాళ్ళు NCLT బెంచ్ కి తీసుకెళ్లారు. NCLT అంటే జనరల్లీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటాం దాన్ని. అదేంటంటే ఇలా కంపెనీల పరంగా, కేవలం ఇట్లా కంపెనీల పేర్ల మీద పరంగా, కంపెనీల పరంగా లోన్లు తీసుకుంటే వాటి యొక్క ఇష్యూస్ ని, డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయడానికి ఈ NCLT బెంచ్, ఈ కోర్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది ఇండివిజువల్ వ్యక్తులు తీసుకునే లోన్స్ కి, బ్యాంక్ నుంచి తీసుకునే దానికి సంబంధం ఉండదు. కేవలం కంపెనీ లా ప్రకారం నడుస్తుంది. NCLT అనేది కేవలం కార్పొరేట్ కంపెనీస్ గురించి, వాళ్ళు తీసుకున్న రుణాల మీద కేసెస్ వేయడానికి ఇదంతా. సో అదే NCLT బెంచ్ ని పలానా ఈ బ్యాంక్, నేను చెప్పిన ఈ బ్యాంక్ లిస్ట్ వాళ్ళందరూ గాయత్రి ప్రాజెక్ట్స్ కి అగేన్స్ట్ గా వాళ్ళు కేసు వేయడం జరిగింది NCLT లో. సో మన హైదరాబాద్ NCLT బెంచ్ వాళ్ళు ఇవాళ రోజు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, అంటే జడ్జ్మెంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏమైతుందంటే, వన్స్ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత CIRP అని చెప్పి ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ NCLT వాళ్ళు ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తారో, CIRP అనేది ఒకటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. ఈ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ యొక్క ప్రక్రియ ఏంటంటే, వీళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే కంపెనీని ముందే లిక్విడేట్ చేసి దాని ఆస్తులు అమ్మేసుకోవడం కాదు. అది లాస్ట్ రిసార్ట్. అది ఫస్ట్ అసలు కుదిరితే ఆ కంపెనీని మళ్ళీ రివైవ్ చేసే పద్ధతి ఏమైనా చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ CIRP ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ డిఫంక్ట్ అయిపోతారు. ఆల్రెడీ ఆ కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, MD, CEO వీళ్ళందరూ డిఫంక్ట్ అయిపోతారు. ఈ NCLT వాళ్ళు ఒక IRPని నియమిస్తారు, ఒక రెజల్యూషన్ ఆఫీసర్ ని, IRP అంటాం అతన్ని. సో అతన్ని ఒకరిని నియమిస్తారు NCLT బెంచ్ వాళ్ళే. అతని శాలరీలు కానీ అవన్నీ కానీ కూడా ఈ సోకాల్డ్ బ్యాంక్స్, ఇప్పుడు క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పే చేయాలి ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు. అదంతా ఒక ప్రక్రియ ఉంటుంది. సో IRPని ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఆయన అపాయింట్ చేసిన తర్వాత ఆ IRPA ఇది మేనేజ్ చేస్తాడు. అసలు కంపెనీ మొత్తం ఆడిటింగ్ అంతా చేస్తాడు. ఫైనాన్షియల్ ఆడిటింగ్, ఫారెన్సిక్ ఆడిటింగ్, ఎవ్రీథింగ్ A to Z అంతా చేస్తాడు ఆయన. చేసి అసలు కంపెనీ రివైవ్ అయ్యే పద్ధతి ఏమైనా ఉందా లేదా, లేకపోతే అసలు నిజంగా మొత్తానికి కంపెనీకి సంబంధించిన అటాచ్మెంట్లు ఉన్న ప్రాపర్టీస్ అమ్మితే వీళ్ళ ఈ క్రెడిటర్స్ కి లోన్లు ఏమైనా వస్తాయా, బ్యాక్ వీళ్ళ రికవర్ అయితే, అవన్నీ అంచనా వేసి మధ్యలో ప్లస్ ఏదైతే అసలైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దివాలా తీశారో, ఇప్పుడు ఈ కేసులో సుబ్బిరామిరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళతో కూడా చర్చలు జరుపుతారు. బ్యాంక్ వాళ్ళతో కూడా చర్చలు జరుపుతారు, అందరిని కూర్చోబెట్టి. సో ఇవన్నీ అయితే అనమాట, ఇవన్నీ హియరింగ్స్ అయితే ఒక టైప్ ఆఫ్ కోర్ట్ హియరింగ్స్ లాగానే వాళ్ళు మీటింగ్స్ పెడతా ఉంటారు. పెట్టి లాస్ట్ ఒక రెజల్యూషన్కి వస్తారు. సో ఈ కేసులో ఇవాళ రోజు ఏమైందంటే, ఈ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ COC అని ఫామ్ అవుతుంది. ఇలా ప్రతి CIRP ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు
ఈ క్రెడిటర్స్ అందరూ ఒక కమిటీ కింద ఫామ్ అవ్వాలి, అది కంపల్సరీ రూల్ అది. సో సిఓసి అంటారు వాళ్ళు దాన్ని. సో కంపెనీ ఇది కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ కింద ఈ బ్యాంక్ అందరి బ్యాంక్స్ కలిపి, అంటే బ్యాంకులే కాదు, ఇక ప్రైవేట్ ఫైనాన్సెస్ కూడా ఏమైనా ఒకవేళ లోన్లు ఇచ్చి ఉంటాయి కంపెనీకి, వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ అంటారు మనం వీళ్ళని. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఈ కంపెనీకి సంబంధించిన బోర్డు మెంబర్స్, సుబ్రహ్మరెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో వీళ్ళందరూ చర్చలు జరిపి లాస్ట్ కి వాళ్ళ రోజు ఈ కేసు పరంగా ఏమైనా అంచనాకు వచ్చారంటే ఒక 2,000 కోట్ల పైచిలకు వరకు మేము పే చేయగలుగుతాము 6,000 కోట్లకి. సో ఇది మీకు ఓకేనా అని చెప్పి కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ చర్చలు జరిపితే ఐఆర్పి గారి సమక్షంలో దానికి వీళ్ళు ఒప్పుకున్నారు. ఈ సిఓసి వాళ్ళు ఒప్పుకున్నారు, ఆమోదించారు. మినిమం 66% మెజారిటీ ఆఫ్ సిఓసి ఒప్పుకుంటే అది పాస్ అయిపోతుంది. సో ఈ వీళ్ళ కేసులో నాకు తెలిసి దగ్గర 90% ఆఫ్ సిఓసి కమిటీ మెంబర్స్ అందరూ ఒప్పేసుకున్నారు. సో దాని పరంగా ఇంకా అది ఒప్పుకున్నప్పుడు సెక్షన్ 12A ఆఫ్ ఐబీసీ, ఇదంతా ఎన్సిఎల్టీ అనేది ఏ లా ప్రకారం అవుతుందంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఐబీసీ లా అంటాం దాన్ని. ఐబీసీ కింద పనిచేస్తుంది ఎన్సిఎల్టీ బెంచ్. సో ఐబీసీలో సెక్షన్ 12A అని ఉంటుంది. అదేంటంటే ఈ సిఓసి, సోకాల్ సిఓసి వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని కలెక్టివ్ గా అది పాస్ చేస్తే ఇంకా దాని ప్రకారమే ఇంకా ట్రిబ్యునల్ కూడా తీర్పిచ్చేస్తుంది. మధ్యలో ట్రిబ్యునల్ అందులో కలవ చేసుకొని మీరు ఈ నిర్ణయానికి మీకు ఇంతే డబ్బులు వస్తున్నాయి కదా, మీరు ఇంకా ఎక్కువ అడగచ్చు కదా అని అలాంటి సలహాలు ఇచ్చే పవర్ ట్రిబ్యునల్కి ఉండదు. వీళ్ళు ఏదైతే డిసైడ్ అవుతారో వాళ్ళందరూ వాళ్ళే కదా డబ్బులు రావాల్సిన వాళ్ళు, వాళ్ళే ఒక డెసిషన్కి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ డెసిషన్ వీళ్ళు ఆపడానికి ఏముండదు. ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చిన డెసిషన్ ప్రకారమే తీర్పిచ్చేస్తారు. సో ఇవాళ రోజు అదే అయ్యింది ఇక్కడ. సెక్షన్ 12A కింద వాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంకా ట్రిబ్యునల్ ఓకే మీకు సరిపోతే ఇంకా దట్స్ ఓకే అని చెప్పి ట్రిబ్యునల్ కూడా ఆ జడ్జ్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు 1-time సెటిల్మెంట్, ఓటీఎస్ అంటే ఆ 1-time సెటిల్మెంట్ కి దీనికి సుముఖత కింద ఆ జడ్జ్మెంట్ వచ్చేసింది. దట్ ఈస్ వాట్ ఇట్. అయితే ఈ 1-time సెటిల్మెంట్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకున్న రుణంలో ఒక 30% మాత్రమే వాళ్ళు 1-time సెటిల్మెంట్ చేస్తామని చెప్పింది. అయితే ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కి ఎంత నష్టం జరుగుతుంది దీనివల్ల? అంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఒకటి కౌశల్య గారు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అని కాదు, ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో కానీ ఈ ఏదైతే రుణాలు వీళ్ళు ఇచ్చారో అదంతా ప్రజల డబ్బే అదంతా. సో ఆ ప్రజల డబ్బు ఇవాళ రోజు ఒక విధంగా ఈ విధంగా ఇట్లా దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఇండియాలో అవ్వడం. ఇదివరకు ఒక విజయ్ మాల్యా కేసు చూసాం, ఇదివరకు వేరే వాళ్ళు చాలా మంది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే వైట్ కాలర్ క్రైమ్స్ చేసే పెద్ద పెద్ద బడాబాబుల కేసులని మనం చూసాం. సో అందరూ చేసే పద్ధతి ప్యాటర్న్ ఒకటే, వాళ్ళు కంపెనీల పేరు మీద లోన్లు తీసుకుంటారు, లాస్ట్ కి అది కట్టలేరు, ఇట్లానే ఓవర్ గా ఏదో రకరకాల ఓవర్ లోన్స్ తీసేసుకుంటారు. వాళ్ళు వచ్చే రాబడి కంటే లోన్స్ ఎక్కువ ఉంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవంతా వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతారు. అండ్ ఫైనల్లీ వాళ్ళు ఇట్లా సెటిల్మెంట్ కో లేకపోతే ఎగ్గొడతామో లేకపోతే దేశాలు వదిలి పారిపోవడమో. యూకే ముఖ్యంగా లండన్ ఏంటంటే ఇట్స్ ఏ ప్యారడైస్ ఫర్ సచ్ డిఫాల్టర్స్. అదొక హ్యావెన్ అంటాం దాన్ని, డిఫాల్టర్స్ హ్యావెన్ అంటాం, బ్యాంక్ డిఫాల్టర్స్ హ్యావెన్. సో ఇలాంటి వైట్ కాలర్ క్రైమ్ చేసే వాళ్ళందరూ లండన్ వెళ్ళి కూర్చుంటారు. సో ఇదంతా జరిగేదే ఇది. కానీ ఇక్కడ ఏంటంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఇది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ చట్టాలు గట్టిగా ఇంకా సరైన చట్టాలు రావాలి. ఇప్పుడున్న చట్టాలు సరిపోయాయి. ఐబీసీ కానీ వీళ్ళందరూ కానీ సెటిల్మెంట్ వరకే చూస్తారు, కానీ ఎన్సిఎల్టీలో వాళ్ళని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ క్రైమ్స్ చేసిన డిఫాల్టర్స్ ని ఒరిజినల్ గా అసలు పెద్ద పెద్ద శిక్షలు పడేంత స్ట్రాంగ్ చట్టాలు ఇంకా మన దేశంలో లేదు. అదే అమెరికా లాంటి దేశాల్లో అయితే స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి, ఫినాన్షియల్ లాస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అక్కడ ఇలాంటి ఫైనాన్షియల్ వైట్ కాలర్ క్రైమ్స్ కి పెద్ద పెద్ద జైలు శిక్షలు ఉన్నాయి. అదే ఇండియాలో మన దగ్గర అలాంటి లాస్ ఏం లేవా? లేవు, చాలా తక్కువ. ఇట్స్ నాట్ దట్ స్ట్రాంగ్, అసలు స్ట్రాంగ్ గా లేవు. అసలు ఇట్లాంటి వైట్ కాలర్ బ్యాంక్ డిఫాల్టర్స్ ని జైల్లో పెట్టే శిక్షలు ఇంకా లేవు మన దాంట్లో. అలాంటివి ఉంటే అట్లీస్ట్ కొద్ది చేంజెస్ వస్తాయి అమెరికా లాగా, అలాంటివి లేవు ఇక్కడ. ఇంకా అదే అంటారు నేను, నిర్దిష్టమైన చట్టాలు ఇంకా బలమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలాంటి చట్టాలు లేవు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇలా సెటిల్మెంట్లు చేసుకోవడము, ఇట్లా విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారు వీళ్ళందరూ. అంటే కావాలని ఒక విధంగా డిఫాల్ట్ అయ్యారు కదా, వాళ్ళు లోన్లు పే చేయట్లేదు, విల్ఫుల్ గానే చేస్తారు ఇదంతా. అలాంటప్పుడు వాళ్ళకి శిక్షలు పడాలి ఒకవేళ విల్ఫుల్ గా చేస్తే. కానీ జైలు శిక్షలు పడేంత చట్టాలు ఏం లేవు ఇక్కడ. ఇగో ఇట్లా సెటిల్మెంట్లకు రావడం, లాస్ట్ కి ఇలా 100%లో 30-40% సెటిల్మెంట్ చేసుకోవడం ఇలా అవుతుంది. ఆ 60% నష్టం అన్నట్టే, అదంతా ప్రజల సొమ్ము, అదంతా గంగపాలు అయినట్టే. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలంటే అట్లీస్ట్ మొత్తం పోయిన దానికంటే కొద్దిగానే వస్తుంది కదా అన్నట్టుగా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఒక విధంగా చెప్పాలంటే. దట్స్ సాడ్ పార్ట్ ఆఫ్ ది మరి ఇలాంటి పెద్ద కంపెనీలు రుణాలు తీసుకుంటే బడాబాబులు ఇలా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకపోవడం, దీనివల్ల పబ్లిక్ మనీపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎఫెక్ట్ అవుతుందా అసలు? 100% అండి. ఇప్పుడు ఇదంతా పబ్లిక్ మనీ కదా, ఎండ్ ఆఫ్ ది డే బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ అవన్నీ, మీరు నేను డిపాజిట్ చేసే డబ్బులు అవన్నీ అవే కదా వాళ్ళు రుణాలకి ఇస్తారు ఎక్కువ వడ్డీలకి. వీళ్ళేమో అవి తీసేసుకొని లాస్ట్ ఎగ్గొట్టేస్తారు. సో మన డబ్బులు అంతా ఏదైతుందో అదంతా గంగపాలు అయిపోయినట్టే.
100% ఆ భారం మళ్ళీ అంత ట్యాక్స్ భారం అంతా మళ్ళీ మామూలు ప్రజలు పబ్లిక్ మీద పడుతుంది, మళ్ళీ అంత రీపే చేసేది పబ్లికే. అంటే బడాబాబులు డబ్బులు ఎగ్గొడితే మన ఆ డబ్బులు మనం రీపే చేస్తున్నాం మన ట్యాక్స్ల ద్వారా, మళ్ళీ మన మీద పన్ను భారాలు ఎక్కువ పెంచడాలు, మళ్ళీ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచడాలు, ఇవన్నీ అవుతాయి. అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సామాన్యులు గనక రుణాలు తీసుకుంటే ముక్కుపిండి మరి ప్రతి ఒక్క రూపాయిని వసూలు చేస్తుంది బ్యాంక్స్. అలాంటిది బడాబాబులు ఇన్ని డబ్బులు తీసుకొని అంటే లోన్లు తీసుకొని వాటిని చెల్లించకపోగా, లేదంటే ఇట్లా వన్ టైం సెటిల్మెంట్ అని 30% మాత్రమే చెల్లించడం. సో ఇలాంటివి ఎలా వర్తిస్తా అంటే బడాబాబులకైతే ఒక రూలు, లేదంటే సామాన్యులకైతే ఒక రూల్ ఉంటుందా? అన్ఫార్చునేట్లీ అవునండి, ఎందుకంటే చట్టము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇట్లాంటి విషయాలు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విషయంలో ఉంది అన్ఫార్చునేట్లీ. అది మనం ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా లోన్స్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు అసలు చాలా కొలాటరల్స్ అడుగుతారు, చాలా ధృవీకరణ పత్రాలు, షూరిటీలు, మన తాత ముత్తాతల ఆస్తి పత్రాలతో సహా అన్ని అడుగుతారు వాళ్ళు 1,00,000-2 లక్షల లోన్లు ఇవ్వడానికి. అదే ఇలాంటి బడాబాబులకు మాత్రం కంపెనీల పేర్ల మీద కోట్లు ఇచ్చేస్తారు. అది ఎందుకంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే వైట్ కాలర్ ఫ్రాడ్ చేయడం కూడా ఒక ఆర్ట్. అది చాలా ఇలాంటి బడాబాబులకి అది వెనతో పట్టిన విద్య. బికాస్ దే హ్యావ్ ఎ హ్యూజ్ టీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, లాయర్స్ ఉంటారు, వీళ్ళందరికీ లూప్ హోల్స్ తెలుసు సిస్టంలో ఎలా చేస్తే ఎలా ఏంటి అని. సో ఒక విధంగా ఆ మన సిస్టంలో మన ఈ చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని వాళ్ళు ఉపయోగించుకొని ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. అదే మీరు నేను అలాంటివి చేయలేము, ఎందుకంటే మన పేరు మీద కంపెనీలు లేవు, మనం ఇండివిజువల్గా లోన్స్ తీసుకోవాలి. ఇండివిజువల్గా లోన్ తీసుకునే దానికి ఎన్సీఎల్టీ వర్తించదు. నేను చెప్పినట్టు స్టార్టింగ్లో ఎన్సీఎల్టీ ఈజ్ ఓన్లీ కంపెనీ లా కింద పనిచేస్తుంది. ఒక కంపెనీ పరంగా డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తుంది, ఇండివిజువల్ డిస్ప్యూట్స్ని కోర్ట్ కేసెస్ రిజాల్వ్ చేయదు. సో మీరు నేను కోర్టు బ్యాంక్ నుంచి ఏమైనా లోన్స్ తీసుకుని ఎగ్గొడితే అది బ్యాంక్ వాళ్ళు సర్ఫైజ్ యాక్ట్ కింద అప్పుడు వాళ్ళు మన పైన చర్యలు తీసుకుంటారు. అండ్ మన ఓన్ అక్కడ మాత్రం మన ఓన్ అసెట్స్ కానీ అవి ఏమైనా ఉంటే జప్తు చేసే హక్కు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మంచి వసూలు చేస్తారు అక్కడ మన దగ్గర సర్ఫైజ్ యాక్ట్ కింద. అదే అదంతా వేరే. అంటే సామాన్యుల కంటే లోన్ తీసుకుంటే వాళ్ళకి ఇలాంటివి వర్తించవు. మీరు అన్నారు కంపెనీస్ ఉంటే ఇలాంటివి ఓకే అని. సో ఒకవేళ ఎలాంటి కంపెనీస్ కైనా ఇలాంటి లాస్ వర్కౌట్ అవుతాయా? అంటే అది డిపెండ్స్ అండి. అంటే బ్యాంకులకి వాళ్ళకున్న అండర్స్టాండింగ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ చాలా ఆఫ్ ద రికార్డ్ చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఆఫ్ ద రికార్డ్ అనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి ప్రాజెక్ట్స్ చూసుకోండి, దే ఆర్ ఇన్ ద బిజినెస్ సిన్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, డికేడ్స్ నుంచి వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు. వాళ్ళకంటే ఒక పెద్ద మంచి పోర్ట్ఫోలియో ఉంది. సుబ్బరామరెడ్డి గారి ఫ్యామిలీ ఇస్ అ వెల్ నోన్ ఫ్యామిలీ, దే ఆల్సో హ్యావ్ ఎ వెరీ గుడ్ పోర్ట్ఫోలియో అండ్ చాలా పెద్ద బయోడేటా ఉంది వాళ్ళకి. సో అలాంటివి చూసి కూడా కొద్దిగా ఈజీగా ఆల్రెడీ వీళ్ళు ఎప్పటి నుంచో బిజినెస్ లో ఉన్నారు కదా, సో ఎగ్గొట్టే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పి ఒక విధంగా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడా ఈ బ్యాంకులు ఇచ్చేస్తాయి లోన్స్. అక్కడే తేడా కొడుతుంది. ఇప్పుడు విజయ్ మాల్యా కూడా అంతే కదా, ఆయన చాలా పెద్ద ఫ్యామిలీ బిజినెస్ అయింది, లిక్కర్ బిజినెస్, ఈజ్ లిక్కర్ బ్యారన్, చాలా ఉన్నాయి ఆయనకి. అదే ఒకటి. సో దాని పరంగానే ఆ బ్రాండ్ మీదనే ఆయన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పెట్టాడు. సో దానికి అనుగుణంగా ఇందులో లోన్స్ అని దానికి డైవర్ట్ చేస్తాడు. ఆ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎప్పుడైతే బ్యాక్ ఫైర్ అయిందో దానివల్ల ఇవి కూడా పోయినాయి మొత్తం అంతా. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్. దట్స్ వాట్ ఇట్ ఈస్. మీకంటే ఒక స్టేచర్ సొసైటీలో ఒక సోషల్ స్టేటస్ అవన్నీ వచ్చిన తర్వాత మీకు బ్యాంక్ లోన్స్ అలాంటి వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి. వచ్చిన తర్వాత వాళ్ళే ఎగ్గొడతారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనం చూసుకుంటే సుబ్రహ్మ రెడ్డి గారి అంటే లైఫ్ స్టైల్ మనం చూసుకుంటే కనుక ఆయన ఎప్పటి నుండో కాంట్రాక్టర్. ఆయన 22 ఏళ్ల వయసు నుండి కూడా ఆయన పెద్ద కాంట్రాక్టర్ గానే ఆయన ఎదుగుతూ వచ్చారు. ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా రుణాలు ఎగ్గొట్టడం అంటే ఆయన ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆయనకి? దానికి గల కారణాలు ఏంటి? అంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కౌసల్య గారు, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు పెద్ద ఎంపైర్స్ ఎప్పుడు ఎంతో పెద్ద చాలా గొప్ప చరిత్ర గల రోమన్ ఎంపైరే పడిపోయింది, ఇవాళ రోజు దాని ఆనవాళ్ళు కూడా లేవు. దట్స్ హౌ ఇట్ ఈస్. ఎంపైర్స్ కమ్ అండ్ ఎంపైర్స్ విల్ ఫాల్. చాలా పెద్ద రాజ్యాలు వచ్చే పోయాయి. అదే విధంగా బిజినెస్ ఎంపైర్స్ కూడా అంతే. ఏది కాలానికి అతీతం కాదు. దేనికైనా ఎంత పెద్ద బిజినెస్ కైనా ఎప్పటికైనా దానికి డౌన్ఫాల్ అనేది ఉంటుంది ఎప్పటికైనా. బట్ అది వచ్చినప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకొని అన్ని విధాలుగా చూసుకుంటే అప్పుడు మనం ఇలాంటి వాటి నుంచి కాపాడుకోగలుగుతాం. అన్ఫార్చునేట్లీ ఇక్కడ అదే అయింది. ఆయనకి హీ హాజ్ అ వెరీ గుడ్ పోర్ట్ఫోలియో. మనకు తెలుసు, మీరే అన్నారు మీ మాటలో 22 years ఏజ్ నుంచే ఈజ్ ఇంటూ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. మరి అలాంటి ఆయన ఇవాళ రోజు ఇలా డౌన్ ఫాల్ అవుతుంది ఆయన బిజినెస్ అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. బట్ హ్యాపెండ్ అయినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన డౌన్ ఫాల్ అయ్యారా రైజ్ అయ్యారా అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రజల సొమ్ము ఎలా ఇదంతా వేస్ట్ అయిపోయింది. మన లాస్ట్ గా బ్యాంక్ లోన్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు నేను కట్టే ట్యాక్సెస్ అవన్నీ అది మన భారం పడుతుంది. ఆ బ్యాంకులు ఇచ్చే రుణాలు అవన్నీ. మరి ఇప్పుడు సామాన్యులు క్వశ్చన్ చేస్తారు కదా, నేను ఎందుకు కట్టాలి అంటే వేరే వాళ్ళు తీసుకున్న లోన్స్ ని మేము ఎందుకు కట్టాలని వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది కదా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు.
రావాలి యాక్చువల్లీ. అలా వచ్చినప్పుడే నేను చెప్పినట్టు ఇందాక నిర్దిష్టమైన చట్టాలు, ఇంకా బలమైన చట్టాలు, సవరణలు జరిగి ఇప్పుడు మంచి కొత్త చట్టాలు రాగలుగుతాయి. అలా ప్రశ్నిస్తేనే వస్తాయి. కానీ ప్రశ్నించట్లేదే. ఎంత ఇప్పుడు మీరు నేను ఇప్పుడు డిబేట్స్ లో కూర్చొని కొంచెం మాట్లాడుకుంటాము, మనం అన్ని చూస్తారు జనాలు, ఆడియన్స్, వ్యూవర్స్ అందరు చూస్తారు, కొంచెం అవును కరెక్టే కదా అనుకుంటారు, అందరితో వెళ్ళి పని వాడు చేసుకుంటాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిజంగా ఒక 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 ఫైటింగ్ స్పిరిట్, అంటే ఫైటింగ్ స్పిరిట్ ఇన్ ద సెన్స్ ఒక ఇట్లా లీగల్ గా కానీ ఎట్లయినా కానీ ఒక జనాల్లో అదొక ఒరవడి రావాలి, ప్రశ్నించే ఒరవడి రావాలి. అండ్ దానివల్ల అప్పుడే చట్టాలు మారగలితే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఇలాంటి బడాబాబులు కూడా కొద్దిగా భయపడతారు. ఎందుకంటే ఈ సోకాల్డ్ బడాబాబులు మీరు చూస్తే ప్యాటర్న్ ఎక్కువ మంది వీళ్ళు మళ్ళీ పాలిటిక్స్ లో కూడా కనెక్షన్ ఉంటుంది వీళ్ళకి. దే విల్ హోల్డ్ సమ్ స్ట్రాంగ్ పొజిషన్ పాలిటిక్స్ లో కూడా. ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఒక ఎంపీనో అదో ఏదో ఒక ఉంటుంది వాళ్ళ పొజిషన్. ఆ విధంగా కూడా వాళ్ళకి బ్యాంకులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆ పొజిషన్ తో కూడా వాళ్ళ కంపెనీలకు బ్యాంక్ లోన్స్ తెచ్చుకోగలుగుతారు వాళ్ళు. ఎక్కువ గ్యారంటీలు వితౌట్ ఎనీ మచ్ గ్యారంటీస్ అండ్ అష్యూరెన్సెస్. ఆ ఒక పలుకుబడితో కూడా వాళ్ళు ఇంత వేల కోట్లు, వందల కోట్లు తెచ్చుకోగలుగుతున్నారు లోన్స్ వాళ్ళు. సో మొత్తానికి ఇలాంటివి ఏం జరిగినా కూడా నష్టపోయేది సామాన్యులే లాస్ట్ కి. 100% ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కామన్ మ్యాన్ నష్టపోతున్నాడు. అండ్ దాని గురించే ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి ఒక నిర్దిష్టమైన బలమైన చట్టాలు తీసుకొస్తే అప్పుడు అందరం హర్షిస్తాం. అండ్ కామన్ మ్యాన్ కి కొద్దిగా ఏమైనా మేలు జరుగుతుంది అప్పుడు. లేకపోతే కామన్ మ్యాన్ సొమ్మంతా రాలపాలే అవుతుంది ఇట్లా. అయితే ఈ అంశానికి సంబంధించి ఎన్సీఎల్టీ ఆల్మోస్ట్ ఒక 3 years విచారణ కూడా చేపట్టింది, ఈ నిర్ణయం తీసుకుంది. సో ఎలాంటి అంశాలని పరిగణలోకి తీసుకుంది ఈ విచారణలో భాగంగా? అంటే ఇప్పుడు ఒకటి కౌశల్య గారు, ఎన్సీఎల్టీ ఇచ్చిన ఈ జడ్జ్మెంట్ మాత్రం ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద నేను పరిగణిస్తాను. ఎందుకంటే చట్టాలు, కోర్ట్స్ మాత్రం వాళ్ళ పని వాళ్ళు సక్రమంగానే చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. ఇప్పుడు ఈ కేసులో 3 ఏళ్ల నుంచి ప్రాసిక్యూషన్ జరిగి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ కి ఇప్పుడు ఇదంతా దేని గురించి, బ్యాంక్స్ కి న్యాయం జరిగే విధంగా, మాక్సిమం రికవర్ అయ్యే విధంగా. ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ కంపెనీ పేరు మీద పెద్ద అసెట్స్ ఏం పెట్టరు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళ పేరు మీద ఇప్పుడు వీళ్ళు తీసుకున్న రుణాల కంటే వీళ్ళున్న ఈ కంపెనీకి ఉన్న అసెట్స్, వీళ్ళ రుణాలు ఎక్కువ, కంపెనీకి ఉన్న అసెట్స్ వాల్యూ తక్కువ. ఇప్పుడు అది అమ్ముకున్నా కూడా హడావిడిగా చాలా అది దాని రీసేల్ వాల్యూ ఆ అసెట్స్ అంత రావు మీకు. మాక్సిమం నాకు తెలిసి ఈ కేసులో 5 to 10% వరకే దాని ఒరిజినల్ మార్కెట్ వాల్యూ మీద వాళ్ళు అమ్ముకోగలుగుతారు. సో మినిమం 30 to 40% రావాలి దానికి యాక్చువల్. అప్పుడు కానీ ఈ లోన్ క్లియర్ కాదు. ఈ అసెట్స్ ఒకవేళ ఆ రేంజ్ లో అమ్మగలిగితే, ఆ రేట్ లో. ఇట్లా మీరు హడావడిగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం అసెట్స్ అమ్మితే అది ఆప్షన్ లో చాలా తక్కువకి పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ హౌ ద బిజినెస్ వర్క్స్. ఇప్పుడు ఆప్షన్ లో ఎమర్జెన్సీకి మీరు ఒక లిక్విడేట్ చేయడానికి అమ్మారు అనుకోండి, అది మనం తక్కువ, నాలాంటి ఎవడో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు బయట, వాడు తక్కువలో కొనడానికి చూస్తాడు అసెట్స్ ని, ఎక్కువ రేట్ పెట్టి కొన్నాడు కదా. ఎందుకంటే అది అవసరం. ఇప్పుడు వాళ్ళు అర్జెంట్ అది లిక్విడేట్ చేసి వాళ్ళ రుణాలు తీర్చాలి. సో అలాంటప్పుడు తక్కువకే పోతాయి ఆ అసెట్స్ కూడా. సో అక్కడ అది కూడా ఉంటుంది, అక్కడ ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఎన్సీఎల్టీ కూడా ఏం చేస్తుంది అలాంటప్పుడు, అప్పుడు ఇంకా నష్టం జరుగుతుంది కదా, బ్యాంక్స్ కి ఆ మాత్రం డబ్బులు కూడా రావు. అలాంటప్పుడు అందుకని సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అట్లీస్ట్ మేము 2-3 వేల కోట్ల వరకు, 2,000 కోట్ల చిల్లర వరకు మేము సెటిల్మెంట్ రెడీగా ఉన్నామంటే, ఇప్పుడు ఆ అసెట్స్ ఉన్నవే తక్కువ ఆ కంపెనీ పేరు మీద, అది అమ్మితే అంత డబ్బులు రావు. దానికంటే ఇంకా వీళ్ళు ఇచ్చే సెటిల్మెంట్ ఎక్కువగా ఉంది. అంటే కొనుగోలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి అన్నారు. యా రావు, ఎందుకంటే ఇట్ విల్ బి బిడింగ్ కదా, ఆప్షన్ చేసి అమ్ముతారు అవి. సో తెలివైన బిజినెస్ మ్యాన్ ఎవడో ఒకటి ఉంటాడు. అందరు తెలివిగానే ఉంటారు కదండి బిజినెస్ లో. ఇప్పుడు ఎక్కువ రేట్ పెట్టి ఆప్షన్లు ఉన్న దాన్ని ఎక్కువ రేట్లు పెట్టి మరీ కొనరు కదా. మామూలు మార్కెట్ రేట్ కంటే తక్కువగానే వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆప్షన్ చేయాల్సింది, అది అమ్మితే కానీ ఇక్కడ లిక్విడేట్ కాదు. అది అమ్మే టైంకి మనం బిజినెస్ మెన్ ఉంటారు చాలా మంది, వాళ్ళు తక్కువగా కొనడానికి ట్రై చేస్తారు. అందులో కూడా మళ్ళీ చాలా ఉంటాయి ఆఫ్ ది రికార్డ్, వాళ్ళు సెట్టింగ్ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్సో యూజ్ నెక్సెస్ అండి, అదంతా చాలా నడుస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ దే కెన్ డూ. ఇలా అమ్ముకొని ఆ కంపెనీ పేరు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పెద్ద ఆస్తులు పెట్టరు, అది అమ్మినా ఇంత అప్పు తీరదు. అలాంటప్పుడు వాలంటరీగా వాళ్ళే, సుబ్రహ్మరెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళే ఇంత డబ్బులు ఇచ్చేస్తాం అన్నప్పుడు ఇంకా అదే బెటర్. ఇక్కడ అదే ఇంకా బెటర్ సొల్యూషన్. ఈ అమ్మేసి వచ్చే డబ్బులు కంటే అవే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అక్కడ. సో దాని పరంగా వీళ్ళు సిఓసి వాళ్ళు కూడా, ఈ సోకాల్ బ్యాంక్స్ అందరు, నేను చెప్పినట్టు ఈ ఐడిబిఐ కానీ వీళ్ళందరూ, బిఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది కర్ణాటక బ్యాంకు, కెనరా బ్యాంక్, అందరికంటే ఎక్కువ ఇక్కడ కెనరా బ్యాంక్ డబ్బులు ఇచ్చిందని తెలుస్తుంది. సో వీళ్ళందరూ కలిసి కమిటీ కింద ఫామ్ అయ్యారు కాబట్టి వీళ్ళందరూ ఇంకొచ్చే డబ్బులు ఇవే బెటర్ రా బాబు, అది అమ్మే దానికంటే అందులో పెద్ద అసెట్స్ లేవు, అసెట్స్ అమ్మినా పెద్ద రావు, ఇది ఇచ్చే సెటిల్మెంట్ బెటర్ గా ఉందని చెప్పి ఈ ఆప్షన్ వెళ్ళిపోతుంది. అయితే ఈ రుణదాతల్లో 97 మంది ఈ సెటిల్మెంట్ కి ఓకే చెప్పిన వారే. ఒకవేళ కనుక వాళ్ళు ఓకే చెప్పకుండా ఉండుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఓకే చెప్పకుండా ఉంటే నేను చెప్పినట్టు సిఐఆర్పి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఏమైనా అసెట్స్ ఉన్నాయా, అసలు ఏంటి అంటే మొత్తం ఫారెన్సిక్ ఆడిట్ చేసి అసలు నిజంగా ఈ సో కాల్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్ల మీద ఇంకా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, ప్రైవేట్ ప్రాపర్టీస్ లో ఇంత వర్త్ ఏమన్నా అవి కూడా అటాచ్ చేస్తే అవి అమ్మితే కూడా ఇంకా ఏమైనా రుణాలు ఇంకా ఎక్కువ తీరే ఉందని ఆ ప్రక్రియ కూడా చూసి, అదేమైనా లేకపోతే ఇంకా అప్పుడు ఉన్న కంపెనీలో దానికి ఏదైతే అసెట్స్ దాని పేరు మీద అవి మాత్రమే అమ్మి అప్పుడు ఎంత డబ్బులు వస్తే అవే వీళ్ళకి పంచేవారు.
అంతకంటే ఏముండదు కదా. ఓకే. సో మరి ఇలాంటి సెటిల్మెంట్స్ చూసి దీనివల్ల భవిష్యత్తులో మరికొన్ని కంపెనీలు కూడా రుణాలు తీసుకొని మళ్ళీ తిరిగి చెల్లించకుండా ఓటీఎస్ ఆశించే అవకాశం అయితే ఉంటుందా, అంటే వన్ టైం సెటిల్మెంట్? అంటే నేను ఏమంటాను అంటే కౌశల్య గారు, ఫ్యూచర్ లో కాదు, ఆల్రెడీ జరుగుతుంది అది. ఆల్రెడీ ఎప్పటి నుంచి మనం విజయమల్య కేసు అయినా కానీ ఏదైనా అన్ని అవే నడుస్తున్నాయి. విజయమల్య కూడా ఇఫ్ యూ నో, మీరు ఆల్రెడీ చూస్తుంటే ఆయన వన్ టైం సెటిల్మెంట్కి కదా అడుగుతున్నాను. ఆయన నేను రెడీగా ఉన్నాను డబ్బులు ఇవ్వడానికి అని అంటారు. డబ్బులు అంటే ఏంటి? ఇదే వన్ టైం సెటిల్మెంటే. ఆయన తీసుకున్న ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు అయితే ఏ 10,000 కోట్లు 5,000-6,000 కోట్లు ఇస్తా అంటాడు ఆయన. ఇప్పుడు అదే సెటిల్మెంట్. వాళ్ళని కూడా రెడీగా ఉన్నాడు ఇట్లా ఇవ్వడానికి. అదే చెప్తున్నా, వన్ టైం సెటిల్మెంట్ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ చట్టం కాదు ఇది. సో ఇది ఆపాలంటారు నేను. ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి, అంతకు ముందు జరిగాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. ఇది చట్టాలు మారనంత వరకు. చట్టాలు మారాలి. నేను చెప్పినట్టు స్ట్రాంగ్, వీటి మీద స్ట్రాంగ్ లాస్ సవరణలు జరిగితే, ఈ ఉన్న చట్టాలని మంచి సవరణ చేసి ఇంకా స్ట్రాంగ్ గా శక్తివంతమైన చట్టాలు తీసుకురాగలిగితే, నేను చెప్పినట్టు నిజంగా ఇట్లా విల్ఫుల్ డిఫాల్టర్స్ ఏమైనా ప్రూవ్ అయితే, వాళ్ళు కావాలని ఇట్లా ఎగ్గొడుతున్నారు, కావాలని మోసం చేశారు, కంపెనీ పేర్ల మీద రుణాలు తీసుకొని అదంతా మళ్ళీ మనీ లాండరింగ్ చేశారు, మళ్ళీ వేరే షెల్ కంపెనీస్ ఆన్ పేపర్ కంపెనీస్ పెట్టి మనీ లాండరింగ్ చేశారు, ఇట్లాంటివన్నీ ప్రూవ్ అయ్యే విధంగా ఒక ఫారెన్సిక్ ఆడిటింగ్ ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు సిఐఆర్పి ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు మామూలుగా అయితే అసలు ఫారెన్సిక్ ఆడిట్ కూడా సిఐఆర్పి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అందులో ఐఆర్పి డిసైడ్ చేస్తారు ఫారెన్సిక్ ఆడిట్ అవసరమా లేదా అని చెప్పి. అలా కాకుండా అసలు ఇలాంటి చిన్న ఫ్రాడ్ జరిగిన ఎన్సీఎల్టీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచే ఫారెన్సిక్ ఆడిట్ అనేది చట్టంలోకి వచ్చారు. ప్రతి కేసుకి కంపల్సరీ ఫారెన్సిక్ ఆడిట్ నిర్దిష్టమైన ఆడిటింగ్ చేసి దానిలో అసలు బ్లాక్ మనీ అయ్యిందా, ఇదే అయిందా, లాండరింగ్ అయిందని ముందే అంతా ఒక రిపోర్ట్ లాగా వచ్చేయాలి. అలాంటి చట్టాలు లేవు ఇంకా మనకి. అయ్యో ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు ఎన్సీఎల్టీ ఈ ఐబీసీ లా ప్రకారం ఐఆర్పి డిసైడ్ అవ్వాలి. ఆయన మీటింగ్లు పెట్టి నిజంగా ఆయన ఆలోచించి ఏమో ఇక్కడ మనీ లాండరింగ్ అయిందేమో అని ఆయన ఒక రిపోర్ట్ ఇస్తే అప్పుడు చేస్తారు ఫారెన్సిక్ ఆడిట్. అలా కాకుండా ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అలా కాకుండా అసలు మామూలుగా చట్టంలోనే సవరణ చేసేసి అసలు ఒక ఇలా ఎన్సీఎల్టీ పరంగా ఒక కేసు వచ్చిందంటే ఫస్ట్ ఫారెన్సిక్ ఆడిట్ జరిగిపోవాలి. ఇలాంటి ముందే వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా బలమైతే ప్రతి కేసుకి ఫారెన్సిక్ ఆడిటింగ్ అవుతుంది. అందులో ఏమైనా అవకతవకలు జరిగితే ప్రూవ్ అయినాయి అనుకోండి నిజంగా వాళ్ళు అవకతవకలు చేసి డబ్బులు ఎగ్గొట్టారని, అప్పుడు అలాంటి వాళ్ళకి జైలు శిక్షలు ఇలాంటివి కూడా పెట్టాలి. అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది, భయపడతారు చేసేవాళ్ళు. లేకపోతే ఇలా సెటిల్మెంట్ ఆఫర్ ఉన్నప్పుడు అంతకాలం జరుగుతూనే ఉంటాయి కదా. రైట్ కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో మనం చూస్తున్న మాజీ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ 8,100 కోట్ల రూపాయల రుణం తీసుకుని చెల్లించలేకపోయింది. అయితే బ్యాంకులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ని ఆశ్రయించాయి. అయితే కంపెనీని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో చివరికి సుబ్బిరామిరెడ్డి కుటుంబమే 2,400 కోట్ల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లిస్తామంటూ ప్రపోజల్ పెట్టింది. దీనిని ఎన్సీఎల్టీ కూడా ఆమోదించింది. దీంతో పెద్ద రుణం తీసుకున్న కంపెనీ చివరికి కేవలం 30% మాత్రమే చెల్లించి మిగతా రుణాల నుండి విముక్తి పొందింది. అయితే ఈ అంశానికి సంబంధించి మనం ఇప్పటిదాకా మాట్లాడాం కదా, అసలు నార్మల్ సాధారణ ప్రజలకి ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది ఏంటి అనేది. సో ప్రస్తుతానికి ఈ అంశం అయితే రాజకీయ పరంగా కూడా చాలా చర్చనీయాంశం అవుతుంది.